హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తగా మామిడికాయలు అయితే వచ్చినాయి. అంటే అప్పుడప్పుడు దొరుకుతూనే ఉంటాయిలేండి. కాకపోతే ఈ సీజన్లో ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా! ఆ మామిడికాయ పాలకూర వేసి పప్పు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం అయితే ఒక 100 గ్రామ్స్ పప్పు కుక్కర్లో వేసి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసి పెట్టుకోవాలి. అంటే చాలామంది ఏమో ఇంకా ఎలా అంటే కొత్త ఫలం వచ్చిన తర్వాత ఉగాది రోజు దేవుడికి పెట్టిన తర్వాతనే తింటారు. మేమైతే అట్లేం కాదు. అందులో ఎప్పుడు మామిడికాయ పప్పు అంటే నాకైతే చాలా ఇష్టం. మామిడికాయ ఎందులో వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది కదా! కాబట్టి సంతలో వచ్చినాయి కాబట్టి కొన్ని తెచ్చుకున్నాము. ఇప్పుడు పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాం. 1.5 గ్లాస్ వాటర్ వేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. వేసాక ఉల్లిపాయ ఒక మీడియం సైజుది ఇలా కట్ చేసి పప్పులో వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇవి చప్పగానే ఉన్నాయి కాబట్టి ఒక 10 పచ్చిమిరపకాయలు పెద్దగా ఉన్నాయి సుంచి ఇలా వేసాను నేను. ఇంకా ఇందులోకి అయితే కొత్తిమీర కూడా కొంచెం శుభ్రంగా కడిగి వేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది, అట్లనే హెల్తీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పాలకూర అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం కదా, వాటర్ అనేది లేకుండా తుడిచి ఆ పాలకూరను కూడా ఇందులో వేసుకొని ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ కారం వేసుకున్నా బాగుంటుంది. నేను కంప్లీట్గా ఒక మామిడికాయ వేసాను. ఇది ఇంకా గింజ లేదు, ఓన్లీ జీడితో మాత్రమే ఉన్నాయి. పులుపు అయితే చాలా పులుపు ఉంది. వేసిన తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అంతలోపు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఫస్ట్ ఎల్లిపాయలు ఒక 7-8 కచ్చాపక్క దంపేసుకొని తాలింపు కోసం ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక 4 ఎండుమిర్చి జీలకర్ర వేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. ఇంకా తాలింపు రెడీ అయిపోయినట్టే కదా. ఇంక వేసిన తర్వాత తాలింపుకి ఎర్రగా వేగిన తర్వాత దింపి పక్కకు పెట్టేసుకోవడమే. అంతలోపు పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి తగినంతగా ఉప్పు వేసుకొని ఎనుపుకోవటమే. ఇంకా తాలింపు వేసింది ఇందులో వేసుకుంటే ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కనుక తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు అయితే వేడి వేడి రైస్లోకి. నేను ఫస్ట్ ఈరోజే మామిడికాయ అనేది ఉపయోగించాను అన్నమాట. చాలామంది చెప్పాను కదా, పండుగ రోజే చేసుకుంటారు కొందరు. అయితే నేను ఎప్పుడు వస్తే అప్పుడు కొని తెచ్చుకుంటా మామిడికాయలు, అంత ఇష్టం నాకు. థ్యాంక్ యూ.